అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. చాలామంది లోకమంతా కూడా ఈరోజు కొత్త సంవత్సరంగా భావిస్తూ కాలానికి స్వాగతం పలికారు. నిజానికి మనందరం జరుపుకునేది ఉగాది. అది చైత్రమాస ఆరంభంతో మనకు వస్తూ ఉంటుంది. సరే, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా ఎన్నో పరికరాలు మనం వాడుతున్నాం. పెద్ద ఉత్సవంలా మనం చేసుకోకపోయినా ఒకసారి కాలానికి స్వాగతం పలకడం తప్పేం కాదు. ఎందుకంటే మనకి చాలా కాలమానాలు ఉన్నాయి. మన భారతదేశంలోనే కొంతమంది చంద్రమానాన్ని, కొంతమంది సౌరమానాన్ని, కొంతమంది బారహస్పత్యమానాన్ని, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క మానాన్ని చక్కగా చేస్తూ ఉంటారు. ఏదైనా కాలస్వరూపుడు భగవంతుడు గనక కాలః కలయతామస్మి అని పరమాత్మ చెప్పాడు. నేనే కాలస్వరూపుణ్ణి అని. అందుకని ఎవరు ఏ రకంగా కాలాన్ని వాళ్ళు చెప్పుకున్నా సరే, స్వాగతిద్దాం. అది వాళ్ళకి మనం ఒకసారి శుభాకాంక్షలు చెప్పుకోవడం తప్పేం కాదు. అందువల్ల ప్రతిరోజు మనం మాసాలని పూర్వం చెప్పుకునేవాళ్ళం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఇప్పుడు చైత్ర వైశాఖాలు ఎవరికీ తెలియదు. ఎక్కడన్నా అడిగితే అవేమిటండి అంటున్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక స్కూల్కి వెళ్ళి, ఎరా నాయనా మీకు సందులు తెలుసా అని అడిగితే తెలుసండి అని లేచి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి 4 వీధుల పేర్లు చెప్పాడు వాడు. ఆశ్చర్యం వేసింది. నాయన, సంధులు అంటే అవి కావు, సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, విసర్గసంధి అంటే మా ఊళ్ళో లేవండి అన్నాడు తప్ప వాడు ఆ సంధుల గురించి పెద్ద పరిచయం వాడికి లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, బోధించేవారు ఎలా ఉన్నారు, వినేవాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలుస్తుంది. అంటే ఈ రోజుల్లో తెలుగు అనేది ఎవరికి అంత పెద్ద ఏవ లేదు. తెలుగు చదువుకోవాలనే ధ్యాస అంతకంటే లేదు. ఆంగ్లం మీద ఉండేటువంటి మక్కువ, దాంతో మనుషులు అటువైపుగా వెళ్ళిపోతూ మన విద్యని వదిలిపెట్టేస్తున్నారు. మన సంస్కారాల్ని మనం ఆర్జించలేకపోతున్నాం. అందువల్ల వాటిని మనం ఆర్జించుకోవాలి. కొత్తదాన్ని తెలుసుకోవడం తప్పులేదు, దాన్ని పూర్తి ఆచరణలో పెట్టుకోవడం మంది కాదు. మన పండగలు చీకటిని పంపించి తెల్లవారుజామున మనకు వస్తాయి. అర్ధరాత్రులు మనం చెయ్యం. ఎందుకంటే చీకట్లో పండగ రాక్షసులే చేసుకుంటారు అంటుంటారు మన పెద్దలంతా కూడా. అంతే కదా, రాత్రిపూట తిరిగేవాడిని నిశాచరులు అంటారట. అంటే నిశా అంటే రాత్రి, రాత్రి సంచరించేవాళ్ళు నిశాచరులు. అందువల్ల అర్ధరాత్రి పండుగలు అంటూ ఉండవు, పగటిపూటే ఉంటాయి. ఇంకొంతమంది అంటారు, ఏమండి మరి పరమశివుడు రాత్రిపూటే కదా లింగోద్భవ కాలంలో ఆవిర్భవించాడు, దాన్ని మహాశివరాత్రి అంటున్నారా లేదా అంటే అది అంటారు. అంటే ఏమిటది? రాత్రంతా జాగారం చేస్తూ మనిషిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక తనలో ఉండే తమస్సును తొలగింపజేసుకోవడానికి చేసే ఒక ప్రక్రియ తప్ప అక్కడేమి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయరే. ఓ మహాశివరాత్రి వచ్చిందంటే ఆ పరమశివుని గురించి, ఆయన చెప్పిన వాంగ్మయం గురించి తెలుసుకుంటూ రాత్రంతా జాగారం చేస్తూ ఆ నామస్మరణ చేస్తూ ఉంటారే తప్ప, ఉపవాస క్రియలతో ఉంటారే తప్ప, లేనిపోని ఒళ్ళు మర్చిపోయేటటువంటి స్థితిలోకి మనుషులు పోరు. వాళ్ళ యొక్క గతిని మర్చిపోరు. ఉత్తమమైనటువంటి సాధనాలని అవలంబిస్తూ వెళ్తారు తప్ప వేరు కాదు. కానీ ఇక్కడ మనం పోకడ చూస్తే అలా ఉండట్లేదు కదా. అందువల్ల లోక వ్యవహారం వేరుగా ఉంది. అందువల్ల మనం అర్ధరాత్రి పూట్ల శరీరాన్ని మర్చిపోయేలా చేసే, మైకం ఎత్తేలా చేసేటటువంటి పానీయాల జోలికి మనం పోమన్నమాట. అందువల్ల మంది మత్తు నుంచి బయటికి తీసుకొచ్చే పండగ మంది. అందుకే మనం తీసుకుంటాం తీర్థం, శ్రీపాద తీర్థం. అది స్నానం ఆచరించి ఉదయాన్నే మనం సూర్యోదయంతో మనకి పుణ్యతిథి ఏర్పడుతుంది. వారం ఏర్పడేది, రోజు ఏర్పడేది కూడా
సూర్యోదయంతోనే ఏర్పడుతుంది, రోజు ఏర్పడేది. అందువల్ల మనకి ఉగాది లాంటి పండుగలు ఏవైనా ఉదయం పూట మాత్రమే చేసుకుంటాం. ఇంకోటి ఏమిటంటే మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాత్రంతా డిసెంబర్ 31 నైట్ అంతా తిరిగి గందరగోళం చేసుకుని పొద్దున్నే సూర్యోదయానికి నిద్రపోతూ 11, 12 లేస్తారు. కొత్త సంవత్సరం అని చెప్పుకుంటూ ఆ రోజే సూర్యోదయం నుంచి నీ యొక్క కార్యాలన్నీ మర్చిపోయి, ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతూ అనేక రకాల వేగంతో రాత్రి సంచరించినటువంటి ఆ ఒళ్ళ యొక్క వేగానికి తగిన దెబ్బలతో ఏడుస్తూ ఇలా ఉంటూ ఉండే పండగ దాన్ని దండగా అంటారు తప్ప పండగ అనరయా. అందువల్ల పండగ ఏదైనా మనిషికి ఒక వైభవాన్ని, కాంతిని తెచ్చిపెట్టాలి. జీవనంలో మంచి వాడికి ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని కలిగించాలి. దాన్ని పండగ అంటారు. అలాంటి పండగలు ఏవైనా సరే మనిషికి ఉత్తారకం. అందుకే ఆంగ్లనామ సంవత్సరం కూడా ఒకవేళ జరుపుకుంటా అంటే వాళ్ళల్లా మనకు వద్దు, రాత్రి 12 వద్దు, ఉదయం 6 గంటలకు అది మనందరికీ చక్కగా ఆచరించడానికి యోగ్యం అన్నమాట. సరే, ఏ తర్వాత మనందరికీ చెప్పినా ఎవరు వినరు అనుకోండి. సరే, చాలామంది ఈరోజు ఆంగ్లనామ సంవత్సరాన్ని జరుపుకుంటూ చాలా బిజీలో ఉండి బహుశా ఈరోజు క్లాసుకు కూడా ఆబ్సెంటీస్ చాలామంది ఉన్నారు. మనకి రోజు 250 మంది ఉండేవారు, ఈరోజు చాలా తగ్గిపోయారు కదా క్లాసుకు కూడా. అందులో బహుశా ఈరోజు పండగ బడలికలో అందరూ ఉండుంటారని భావిస్తూ, అందుకే ఒకసారి అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ, మనం గోదాస్తుతి అని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి మనకు కుదరలేదు. అలాగే నిన్నను అనుకోకుండా చాలామంది ఈ మన్య ప్రాంతాలలోనూ ఈ విశాఖపట్నం నుంచి వెళ్ళే దారిలో ఉండే కొన్ని అరకు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం దుప్పట్లు ఇస్తే బాగుండు అని మన వికాస్ తరంగిణి వారు స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమాన్ని చేపట్టి స్వామివారి ఆజ్ఞతో మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడికి ఈరోజు. అందువల్ల ఇక్కడికి నిన్న రాత్రంతా ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. రాత్రిపూట మళ్ళీ సరిగ్గా సిగ్నల్స్ అందక ఎందుకులే మీతో సంవాదము అనే ఉద్దేశంతో నిన్న మేము మాట్లాడలేదు. అందుకని ఈరోజు ఒకసారి నిన్నటిది ఈరోజు శ్లోకాలు ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాల్లో తెలుసుకుందామా. ఈరోజు జనవరి 1 కదా, నిజానికి 9 దాకానే క్లాసు, కానీ ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని 2 శ్లోకాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఒకసారి మేము శ్లోకం చెప్తాం, అందరం అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. 14వ శ్లోకం. త్వద్భుక్తమాల్య సురభీకృత చారుమౌళే హిత్వా భుజాంతరగతామపి వైజయంతీం పత్యుస్తవేశ్వరి మిథః ప్రతిఘాతలోలా బర్హాతపత్రరుచిం ఆరచయంతి భృంగాః. ఓమస్మద్గురుభ్యో నమః. బంధువులరా, ఇందులో అమ్మవారు ధరించినటువంటి ఆ మాల తాను మెళ్ళో వేసుకొని రంగనాథస్వామికి తులసి మాలలు ఇచ్చింది కదా మన గోదమ్మ తల్లి. ఎందుకు అలా ఇచ్చింది? ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుందాం. వాళ్ళ నాన్నగారిని చిన్న వయసులో గోదాదేవికి వివాహం చేయాలి అని అనుకున్నారట. అనుకుని అప్పటికే 5 ఏళ్ల వయసు. ఆ రోజుల్లో అలాగే వివాహాలు చేసేవారు. అయితే గోదాదేవి వివాహం చేసుకుంటా కానీ నాన్న, మరీ మనుషుల్ని మాత్రం చేసుకోను నేను. మరి ఎవరిని చేసుకుంటావురా? అందరికంటే గొప్పవాడిని, దేవాది దేవుణ్ణి వివాహం ఆడతా. అమ్మో, వాడిని ఎలా తేనరా? ఎవరిని చూస్తావు అంటే ఆయన 108 దివ్య దేశాల్లో ఉండే పెరుమాళ్ళ యొక్క చిత్రపటాలను అలా అక్కడ పెట్టి బొమ్మల కొలువు అంటారు. సంక్రాంతి సమయంలో చేసేది. అందుకే గోదాదేవి లాంటి పిల్ల మన ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో బొమ్మల కొలువు పెడతారు. ఈ రోజుల్లో బొమ్మలన్నీ దిక్కుమాలిన బొమ్మలు పెడుతున్నారు తప్ప ఆ 108 దివ్య దేశాల్లో ఉండే చిత్రాలని పెట్టే తలులే లేరు.
అసలు తెలిస్తే కదా ఎవరికిను. అందువల్ల ఆ చిత్రాన్ని ఆయన పెట్టి పెరియాళ్ళవారు, ఇదిగో ఈయన రంగడు, ఈయన సాక్షాత్తు వెంకటేశుడు అని ఒక్కొక్క పెరుమాళ్ళని చూపిస్తే ఆండాళ్ళ తల్లి చూసిందట. వాళ్ళ సౌందర్యం సామాన్యం కాదమ్మా అని తండ్రి చెప్పాడు. అయితే సరే నాన్న అంటున్నాడు గనక నేను కూడా ఆ స్వామికి తగిన రూపం కలదాన్నా కాదా చూద్దామని వాళ్ళ నాన్నగారు తయారు చేసిన మాలికల్ని ఆయనకి తెలియకుండా తానే మాల ధరించి తన పెరటిలో ఉన్నటువంటి బావిలో చూసుకునేదట. నేను సరిపోతాను ఆయనకి అని మళ్ళీ తండ్రి వచ్చే లోపల ఆ మాలని బుట్టలో పెట్టేది. ఒకరోజు పెరుమాళ్ళకి సమర్పించాలని తీసుకువెళ్తే ఆ మాలలో కేశాలు రావడం చూసి అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని ఆ రోజు మాల వేయలేదు. మరుసటి రోజు అలాగే వస్తున్నాయి కేశాలు. ఏమిటా అని ఒకరోజు పరీక్షించి తెలుసుకుంటే ఈ గోదాదేవి తాను అలంకరించుకుంటాం చూసి, ఎంత పనిచేస్తున్నావురా నువ్వు, స్వామికి సమర్పించే మాలని మనం ధరించవచ్చునా, అయ్యో అని దుఃఖించి, స్వామి వటపత్రసాయి నీకు ఈరోజు ఆహారం లేదోయ్ అని చెప్పి ఆయన బాధపడుతూ అలా నిద్రపోయాడు. ఇది మనకు కథ తెలుసును. అయితే ఈ మాలని సమర్పించకపోతే భగవంతుడు తల్లడిల్లిపోతుండేవాట. ఆకలి బాగా వేసిన వాడికి అన్నం ఎదురుగుండా కనపడినా పెట్టకపోతే ఎలా ఉంటుందో అలా ఉందట స్వామికి. అయ్యయ్యో అయ్యయ్యో, అసలు పెరియాళ్ళవారే మీరిచ్చే మాలకి సౌగంధ్యం ఎక్కడదయ్యా, ఆవిడ తన శరీరానికి తాకి అలా నాకు ఇస్తుంటే ఆ మాలలో సౌగంధ్యం పెరిగిందయ్యా, అలాంటి మాలలు నాకు వేయకుండా ఉంటారా, ఇది తగునా అని కల్లో కనపడి చెప్పాట. ఆ మాటని ఇందులో మనకి అందంగా తెలియచేస్తున్నారు మన వేదాంత దేశకులు అనే మహానుభావులు. ఇందులో అమ్మవారిని అంటున్నారు, ఈ ఈశ్వరీ, అమ్మ పరమాత్మ ఈశా అని పేరు ఆయనకి, అందరినీ నియమించేవాడు. నువ్వు కూడా ఏం చేస్తావు తల్లి, మా అందరినీ నియమనం చేస్తావు, అంతే కదా. అస్యేషా నా జగతో విష్ణుపత్ని అని, విష్ణుపత్ని ఏం చేస్తుంది, ఆయన ఈశ్వరుడైతే ఈవిడ ఈశ్వరి, అందరినీ నియమనం చేసే సామర్థ్యం కలిగింది. లోకంలో ఉన్న మననే కాదండోయ్, భర్తని కూడా నియమనం చేస్తుందట, అంతే కదా. లోకాలని నియమనం చేసే పరమాత్మను కూడా ఆగు, కూర్చో, వాడిని రక్షించు, వాడిని చూడు, కటాక్షించు అంటే చేయాల్సిందే. అమ్మ యొక్క శక్తి అటువంటిదన్నమాట. ఆ తల్లి సామాన్యమైంది కాదు. అందువల్ల ఈశ్వరి నియమనం చేస్తుంది ఆ తల్లి. అలాంటి మా అందరినీ పాలించే ఓ గోదమ్మ అని చెప్తున్నారు. అమ్మ నువ్వు ఎంత గొప్పదా నువ్వమ్మ, నువ్వు వేసుకున్న మాలలన్నీ స్వామికి సమర్పిస్తుంటావు కదా. త్వద్భుక్త మాల్య సురభీకృత చారుమౌళేహే, అమ్మ నువ్వు అనుభవించిన తర్వాత ఒకసారి ధరించి తీసేస్తావే, ఆ తీసినటువంటి మాల్య సురభీకృత ఆ మాలికలకు ఉండేటువంటి పరిమళం అంతా ఇంత కాదమ్మా. నువ్వు వేసుకోక మునుపు దానికి పరిమళం లేదు, నువ్వు తాకితే చాలు పరిమళం వస్తుంది. ఎలా వస్తుందండి పరిమళం అంటే, ఎవరావిడ, సాక్షాత్తు గోదాదేవి భూదేవి అంశ. మరి భూమిలో నాటిన చెట్లకే కదా మంచి మంచి ఫలాలన్నీ వస్తుంటాయి. భూమిలో సర్వగంధాలు ఉంటాయి. మంచి వాసన అనేది భూమికి స్వభావం. అందువల్ల తల్లి గంధవతి పృథివీ అంటారు. సువాసన రావడానికి కారణం భూదేవి. అందువల్ల తల్లి నువ్వు నీకు తాకితే చాలమ్మా, ఆ మాల ఏమైపోతుంది, సురభీకృత, మంచి పరిమళాలు వెదజల్లుతున్నాయి. అంత మాత్రమేనా, చాలా అందమై ఉంటాయి. అందుకే భూమిలో ఉన్నంతసేపు చెట్టు కూడా నవనవలాడుతూ ఉంటుంది. ఒకసారి కొట్టేసి అవతల పడేసామా అది ఎండిపోతుంది. అందువల్ల తల్లి నువ్వు వేసుకోవడం వల్ల ఆ పుష్పమాలకి సుగంధం వచ్చింది, అందం వచ్చింది. అలాంటి మాలని స్వామి అలంకరించుకున్నట్ట ఎక్కడ పెట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే దేవుడు మాల గనక వస్తే దాన్ని మన పాదాల మీద పడేలా ఉండకూడదు. ఆ మాలని ఒకసారి శిరస్సు మీద పెట్టుకోవాలి, కళ్ళకి ఒకసారి తగిలించి వాసన చూడాలి, ఆఘ్రాణించాలంటారు. అలా పరమాత్మ కూడా మనకంటే పెద్దవాళ్ళ మాల, దేవుడు మాల కానీ గురువు గారు ఇచ్చిన మాల కానీ ఉంటే అలా ఒకసారి శిరసాగ్రహించాలన్నమాట. మరి భగవంతుడు ఏం చేశాడు, అమ్మవారి మాల ఇవ్వగానే తాను కూడా తలకు చుట్టుకున్నట్ట. ఆహా, ఈవిడి యొక్క మాల, శరీరానికి తాకిన మాల నాకు వచ్చిందే, ధన్యుణ్ణైపోయా నేను అని ఏం చేశాడు, మౌళేహే. అందుకే మన పెద్దలు కూడా ఇరామానసు నొత్తందాతిలో కీర్తిస్తుంటారు.
అరంగర్ మౌడి సూజిగిన్న మాలయై అని రంగనాథుని యొక్క శిరస్సున మాల ఉందట. ఎవరిది? చూడి కొడుతా అంటే అమ్మవారు ముడిచి తాను వదిలినటువంటి మాలలు, ఆ మాలలు ధరించి ఉంటాట రంగనాథ స్వామి శిరస్సున కిరీటానికి. ఆ మాల మౌళేహే కిరీటాన్న కలిగిన వాడు ఎవరో తెలుసా? తవపత్యు మీ భర్తమ్మ, మీ ఆయన ఎప్పుడూ అలా పెట్టుకుంటూ ఉంటాడు. అలాంటి మాలని ధరించడం వల్ల ఆ పుష్పమాలకి ఇంకాస్త పరిమళం అబ్బిందట. ఆయన ఎవరు? సర్వగంధ సర్వరస, సర్వగంధాలు సర్వరసాలు ఆయన దగ్గరే ఉంటాయి. అందువల్ల అమ్మవారు తాకినటువంటి ఆ పుష్పమాలకి మంచి సౌగంధ్యం వచ్చింది, అలాగే అందం వచ్చింది. దాంతోపాటు స్వామికి తగలగానే అందులోంచి పరిమళాలతో పాటుగా తేనెలు ఊరుతున్నాయట. అలా తేనెలు ఊరుతూ ఉంటే భృంగాహ తేనెటీగలన్నీ అక్కడికి వచ్చేట. పుష్పాల మీదకి తేనెటీగలు వాళ్తాయి కదా, వాటిని అనుభవించడానికి తేనెటీగలన్నీ కలిసి ఆ పుష్పమాల చుట్టూతా, రత్నమాల చుట్టూతా తిరుగుతున్నాయి, కిరీటం చుట్టూతా తిరుగుతున్నాయి. అయితే అంతకు ముందు కూడా ఆయన మెడలో ఒక మాల ఉందిటండి. ఏ మాల ఉంది? వైజయంతీమపి వనమాల వేసుకుంటాడు పరమాత్మ. కానీ ఆ వనమాల జోలికే వెళ్ళటం లేదట. హిత్వా ఆ భృంగాలన్నీ కూడా, తేనెటీగలన్నీ కూడా వైజయంతి మాలను వదిలిపెట్టేసేట. వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చాయి? కిరీటాన పెట్టుకున్నటువంటి గోదాదేవి యొక్క స్పర్శ తగిలిన ఆ తులసి మాల చుట్టూ తిరుగుతూ అక్కడున్న వాటిని ఆశ్రయించి ఆ తేనెని తాగాలి అని వెళ్తున్నాయి. అలా వెళ్తున్నప్పుడు ఏమైందండి? బోళ్ళని తేనెటీగలు కదా, మితః ప్రతిఘాత, ఒకదానికొకటి పరస్పరం కూడా దగ్గరికి వెళ్తూ వాటికి తగులుతున్నాయి, ఒరుసుకుపోతున్నాయి. వాటికి అన్ని తేనెటీగలు జుమ్మని నాదం చేస్తూ కొన్నేమో తాగుతున్నాయి, కొన్నేమో పైనే తిరుగుతున్నాయి. ఛాన్స్ మాకు రాకపోతుందా? తాగినట్టు అలాగే ఉంటాయా? కడుపు నింపుకున్న తర్వాత ఇంకో చోట ఎక్కడో పెట్టడానికి పోతాయి, అప్పుడు మనం దిగుదాం అని పైనే తిరుగుతూ ఉన్నాయట. అలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నవన్నీ చూస్తే ఎలా ఉంది అంటే, ఆ తిరిగే క్రమం చూస్తే బర్హాతపత్ర రుచిం ఆరచయంతి, ఎంత అందంగా చెప్పారండి. మన నెమలి పింఛాలన్నీ పైన ఒక ఛత్రం పైన తిరుగుతున్నట్టుగా, అంటే ఒక గొడుగు, నెమలి పింఛాల గొడుగు తిరుగుతుందా అన్నట్టుగా ఈ తేనెటీగలు తిరుగుతున్నాయి పైన తిరుగుతుంటే అలా ఉందిటండి. చూసారా? పరమాత్మకి ఒక ఛత్రంలాగా, అంటే ఒక గొడుగు పట్టినట్టుగా ఉంది. అంటే ఏంటి? ఆండాళ్ళ తల్లి తాను ధరించిన మాలని స్వామికి ఇవ్వడం వల్ల స్వామి ఛత్రం కలిగిన వాడవుతున్నాడు. అంటే ఏంటి? ఛత్రం ఎవరికి ఉంటుందండి? రాజుకే ఉంటుంది, అందరికీ ఉండదండి. అందులో ఆయన ఎవరు? అన్ని లోకాలకి, సకల లోకాలకి ఆధిపత్యం కలిగిన వాడు ఆ స్వామి. అందువల్ల మనం కూడా ఈ ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లికి మీరు చక్కగా ఒక మాల తీసుకువెళ్ళి సమర్పించి, వెంటనే ఆ మాలను అక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడికి గనక సమర్పించినట్లయితే వాళ్ళు కూడా ఏమవుతారు? మళ్ళీ ఆ కృష్ణుడి శేషం అయిన తర్వాత మళ్ళీ మన శిరస్సును పెట్టుకుంటే వాడికి కూడా ఛత్రాధిపత్యం వస్తుంది. అంటే వాడు ఏ రంగంలో ఉంటాడో ఆ రంగంలో చాలా గొప్పవాడు అవుతాడు. అయితే దేవుడికి అలా, అమ్మవారికి అలా వేసి వెంటనే తీసేయకండి. ఒక గంట 2 గంటలు అట్టిపెట్టండి. మళ్ళీ కృష్ణ పరమాత్మకు ఉంచండి. మధ్యాహ్నం ఆరాధన దాకా అట్టిపెట్టండి. అయిన తర్వాత తీసి అప్పుడు మీ శిరస్సును పెట్టుకోండి. వెంటనే తీసిపారేయకుండా కాసేపు అలా శిరస్సును పెట్టుకుని అనుభవించండి. ఆహా, పెరుమాళ యొక్క శేషమాల నాకు దక్కింది, ఆండాళ్ళ తల్లి అనుగ్రహం పెరుమాళ్ళకి, ఆ పెరుమాళ యొక్క అనుగ్రహం నాకు ఇచ్చాడు ఆ స్వామి అని చక్కగా పెట్టుకుని, స్వామి నాకు కూడా ఒక ఆధిపత్యం కావాలి. ఏది రాజ్యం కావాలి? దాసరాజ్యం. మనకి వేరే రాజ్యాలు వద్దండి. అంటే హనుమంతుడు ఎలా అయితే బంటూరీతి కొలువు అని కోరాడో, నేను కూడా భగవంతుని యొక్క సేవ చేయడంలో ఒక మంచి సామ్రాట్ అవ్వాలి, గొప్ప సామ్రాట్ని అవ్వాలి. అంటే నాకు ఎదురెవడు ఉండకూడదు. నిజానికి రాజు అంటే ఎవడండి? వాడికి ఎదురెవడో లేకపోతే ఏకఛత్రాధిపత్యం అన్నట్లుగా నీ సేవ చేయడంలో నాకు కూడా ఏకఛత్రాధిపత్యం పోయే, నాకు అంతటి సేవ చేసే ప్రేమని, ఆ ప్రీతిని అనవధికంగా నాకు కలిగించునైనా అని చక్కగా మనం కోరుకోవచ్చు. అసలు అలాంటి గొప్ప శక్తిని కోరకుండానే ఇస్తుంటండి ఈ శ్లోకం మనకి చెప్తుంది. ఏమని? అమ్మకి మాల సమర్పించండి, ఆ మాల కృష్ణుడికి వేయండి. అయిన తర్వాత ఒక్కసారి శిరస్సును మీరు ఆ మాలని
ధరించండి, మీకు కూడా ఛత్రాధిపత్యం వస్తుంది. వాడికి బరహాతపత్ర రుచిం ఆరచయంతి భృంగా. భృంగాలు అంటే తేనెటీగలు అన్నమాట. ఆ తేనెటీగలు ఏం చేస్తుంటాయి, ఒక చోట ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి ఇంకో చోట పెడుతూ ఉంటాయి. అలాంటి గొప్ప శక్తి, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఒకసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాం. మరి ఈరోజు సమయం అయింది కనుక, ఈరోజు అందులో ఆంగ్లనామ సంవత్సరం కనుక దాన్ని కొంచెం సేపు చెప్పుకోవడం వల్ల మనకి సమయం అయింది. రేపు 2 శ్లోకాలు చెప్పుకుందాం. ఒకసారి ఈనాటి శ్లోకాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. త్వద్భుక్తమాల్యసురభీకృత చారుమౌళేః హిత్వా భుజాంతరగతామపి వైజయంతీం పత్యుస్తవేశ్వరి మితప్రతిఘాతలోలాః బర్హాతపత్రరుచిం ఆరచయంతి భృంగాః. ஓம் ஆண்டாள் திருவடிகளே சரணம். அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.